నిన్న మొన్న హైడ్రా గురించి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టి పేదల ఇల్లు ఊలుస్తున్నారని లేకపోతే ఇంకోటని ప్రభుత్వం పైన హైడ్రా పైన విష ప్రచారం చేయడానికే స్టార్ట్ చేసినారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, అసలు ఈ హైడ్రా పుట్టడానికే కారణం బీఆర్ఎస్ పార్టీ కదా. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి హైదరాబాద్ మహానగరాన్ని ఏదైతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి నగరాన్ని మొత్తం అమ్మేసినారు కదా మీ యొక్క 1000 కోట్ల కమిషన్ కోసం. అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ మీరు కోట్లు తీసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చుకుంటా బఫర్ జోన్ లేదు, ఎఫ్టీఎల్ పరిధి లేదు, నాలాలు లేవు, ఏవి లేవు. మీకు కమిషన్ వచ్చిందే లేదా? పర్మిషన్లు ఇచ్చినారు, వాళ్ళ ఇష్టం ఉన్న చోట అక్రమ కట్టడాలు కట్టుకున్నారు. మళ్ళా ఈరోజు వాన చినుకు పడితే నీళ్లు చెరువులు లేకపోవాలంటే ఏడబోతాయి, ఆడ చెరువులు ఉంటే చెరువులు లేకపోతాయి. అంతటికి ఒక గొప్ప కార్యక్రమం తీసుకొచ్చినాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏదైతే ఈ హైడ్రా అనేది రేపటి కోసం, రేపటి భవిష్యత్తు కోసం, హైదరాబాద్ నగర ప్రయోజనాల కోసం తీసుకొచ్చింది కానీ ఎవరికి సొంత రేవంత్ రెడ్డి ఇంటికి అది తీసుకుపోయి అన్ని రేవంత్ రెడ్డి ఇట్లా పెట్టాలని కాదు.